అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. త్వరలోనే యుద్ధం అంటూ కూడా ఇరు దేశాల అధినేతలు మాటల దాడి చేసుకుంటున్నారు. ప్రజెంట్ దౌత్యవేత్తల చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు విఫలమైతే మాత్రం యుద్ధానికి సిద్ధమవ్వాలంటూ కూడా అమెరికా అధ్యక్షుడు పిలుపునిస్తున్నారు. ఆ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఖమేనీ కూడా ఎదురుదాడికి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే కనుక భారత్ పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది? దీనిపై మనతో మాట్లాడేందుకు కృష్ణప్రసాద్ గారు, లోక్సభ ఎంపీ, టీడీపీ లోక్సభ ఎంపీ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుస్తుంది. సార్, గత కొన్ని రోజులుగా కూడా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు వస్తున్నాయి. ఇటు ఇరాన్కి సంబంధించి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే దాని పరిణామాలు ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంట? ఇప్పుడు మనమున్న ఈ ఏజ్లో, ఈ యుగంలో ఇది డెవలప్మెంట్ యుగం. అంటే ఒకప్పుడు ఎక్కడ చూసినా యుద్ధాలు జరిగేవి. తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది. ఆ డెవలప్మెంటు అభివృద్ధి కార్యక్రమంలో మొత్తం ప్రపంచంలో అభివృద్ధి ఎలా జరుగుతుందని చూస్తూ ఉంటే మనం ముఖ్యంగా భారతదేశం అనేది చాలా ముందడుగులో ఉంది. మన భారతదేశం గతంలో 6% జీడిపి గ్రోత్ రేట్ ఉంటే ఇప్పుడు 7.4% జీడిపి గ్రోత్ రేట్ ఉంది. ఒకప్పుడు మనం ప్రపంచంలో 11th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పేవాళ్ళు 2014లో. మొన్న 3 సంవత్సరాల ముందు ఆ 11th పొజిషన్ నుంచి 5వ పొజిషన్ నుంచి వచ్చారని ప్రపంచ ఎక్స్పర్ట్సే చెప్పారు మనకి. మొన్న ఈ పోయిన సంవత్సరం 5 నుంచి 4వ స్థానానికి వచ్చింది భారతదేశం అని కూడా చెప్పారు. 2 సంవత్సరాల్లో ఆ 4 నుంచి 3వ సంవత్సరం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ చెప్తూనే ఉన్నారు. మరి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు వికసిత్ భారత్ 2047 ఆ సమయానికి భారతదేశం మొత్తం ప్రపంచంలో ముందు స్థాయిలో ఫస్ట్ పొజిషన్లో ఉండాలని మన కోరిక. ఆ విధంగానే మనం అంతా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగానే మొన్న ప్రవేశపెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో పార్లమెంట్లో, ఆ బడ్జెట్లో కూడా ఏం చెప్పారంటే 3 ప్రిన్సిపల్స్ మీద మనము ఈ బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు. ఆ మొదటి ప్రిన్సిపల్ ఏమిటి అంటే ప్రవక్త అనేది. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్పారంటే ఏదైతే మనం 2047లో వికసిత్ భారత్ అని అనుకున్నామో ఆ విధంగా ఏం చేస్తే మనం వికసిత్ భారత్ అవుతామో, ఎప్పుడు అవుతామో అని కర్తవ్య ప్రిన్సిపల్స్ మీద 3 కర్తవ్య అవెన్యూస్ మీద, హైవేస్ మీద మొదటి కర్తవ్యం ఏమిటి అంటే ఏదైతే మనం ఎకనామిక్ గ్రోత్ చేయాలో ఆ ఎకనామిక్ గ్రోత్కి ఏమేమి అవసరాలు, ఎంఎస్ఎంఈ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, మహిళల పాత్ర కానివ్వండి, యువకుల పాత్ర కానివ్వండి, వీళ్ళందరూ వచ్చి స్టార్టప్స్ కానివ్వండి, ఇవన్నీ చేస్తే మనం ఆ ఆబ్జెక్టివ్ని, మన ఎయిమ్ని సాధించగలము అనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ తయారు చేయడం జరిగింది. అంటే ఏం చెప్తున్నానంటే మన భారతదేశం ఒక ప్రోగ్రెస్ లెవెల్లో పోతూ ఉంది, ఒక అభివృద్ధి లెవెల్లో పోతూ ఉంది. అన్ని రకాలుగా మనం రెడీ అవుతున్నాం, ప్రిపేర్ అవుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, అది రష్యా ఉక్రెయిన్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఇప్పుడు యుఎస్ఏ ఇరాన్ దగ్గర యుద్ధ వాతావరణం ఏర్పడిందని చెప్తున్నారు. ఎక్కడ యుద్ధ వాతావరణం వచ్చినా, ఎక్కడ యుద్ధం జరిగినా అది ప్రపంచవ్యాప్తంగా దాని ఒక ఎఫెక్ట్, ఇంపాక్ట్ ఉంటుంది. మరి ఇరాన్ మనకి ఇండియాకి పెద్ద దూరం ఏం లేదు, చాలా దగ్గరలో ఉంది. మళ్ళీ ఆ ప్రాంతంలో రష్యా కూడా ఉంది దగ్గరలో. సో ఇది మామూలుగా ఉండదు. ఒకవేళ ఇది ఒక యుద్ధం జరిగితే ఇది మామూలుగా యుద్ధం ఉండదు. చాలా దీని పరిణామాలు యావత్తు మొత్తం ప్రపంచం మీద ఉంటుంది. ఇప్పుడిప్పుడే మనం చాలా పెద్ద ఎకనామిక్ గ్రోత్లో వెళ్తున్న భారతదేశం మీద దీని ఎఫెక్టు నెగిటివ్గా ఉంటుంది. మన ఎకానమీ మీద నెగిటివ్గా ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. మన ప్రోగ్రెస్ మీద, ముఖ్యంగా సాధారణ కుటుంబాల మీద ఎక్కువ దీని ప్రభావం కనిపిస్తుంది. అందుకే ఈ పరిస్థితిలో ఇటువంటి యుద్ధం రావడం మనకు మంచిది కాదు. రాకుండా చేయాలంటే మనం చేయవలసిన ఏదైతే భారతదేశ ప్రభుత్వం ఉందో చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు ఒకవేళ చర్చలు అనేవి దౌత్యవేత్తలు చర్చలు జరుపుతున్నారు. చర్చలు విఫలమైతే యుద్ధానికి
మేము సిద్ధమంటూ దాడులు చేస్తామంటూ కూడా ట్రంప్ పిలుపునిస్తున్నారు. ఇటు ఈయన కూడా ఖమేని కూడా సై అంటున్నారు. సై అంటే సై అంటున్నారు. మరి ఇరాన్ పక్కనే ఉన్న రష్యా మీద ఎంతవరకు ప్రభావం అవకాశం? మరి అమెరికా దాడికిని వీరు సై అంటుంటే ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ దీనికి సంబంధించి ఎటువంటి ప్రతిచర్యలు ఉండే అవకాశం ఉందంటారు? పక్కనే ఉంది కాబట్టి ఇరాన్ పక్కన. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అనేది చెప్పడం చాలా కష్టం. కానీ మనం శాంతియుతంగా పోతున్న వాళ్ళం మనం అభివృద్ధి కోరుకునే వాళ్ళం మనం అభివృద్ధి మీద దృష్టి సారించినప్పుడు పక్కనే గొడవలు జరుగుతూ ఉంటే ఆ గొడవల వల్ల నాకేం జరుగుతుంది, నా ఇల్లు నింపంటుకుంటుందా అనేది అందరికీ భయం ఉంటుంది. అటువంటిది రష్యా కూడా పక్కనే ఉంది కాబట్టి అటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి న్యాచురల్గా. సో ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు. ఎవరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారని మనం చెప్పలేము. కానీ అందరికీ ఇంపాక్ట్ ఉంటుంది. అందరి డెవలప్మెంట్ మీద, ఎకానమీ మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎవరు కూర్చోరు ఖాళీగా, అందరూ రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యేది నెసెసరీలీ నెగిటివ్గా రియాక్ట్ అవుతారని మనం అనుకునే అవసరం లేదు. శాంతియుతంగా కూడా రియాక్ట్ అవ్వచ్చు. మాకొద్దు ఇటువంటి వాతావరణంలో మాకొద్దు, మేము అభివృద్ధి కార్యక్రమంలో ఉన్నాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని కూడా అనొచ్చు. సో మొత్తానికి నేను ఆశించేది అంటే శాంతియుతంగా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అభివృద్ధి కార్యక్రమంలో అందరూ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే అమెరికా చేసే దాడులను తిప్పికొట్టేంత సమర్థత ఇరాన్ దగ్గర ఉందంటారా? అంటే మొన్ననే వెనెజువేలా ఇష్యూ మనం చూసాం. సో ఇది మనం రెండు కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్ వాతావరణం. ఇరాన్ అంత చిన్న ప్రదేశం కాదు, అంత చిన్న దేశం కాదు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఉన్నాయో నెగోషియేషన్స్ కానీ డిస్కషన్స్ చేసేటప్పుడు ఇరాన్ కూడా కొంచెం టఫ్ నెగోషియేటర్గా కూర్చుంటుందని అనుకుంటున్నాను. అంటే అంత వెనిజులా అధ్యక్షుని క్యాప్చర్ చేసినంత ఈజీగా కమ్యూనిటీని క్యాప్చర్ చేసే అవకాశం లేదంటారు? అంటే అది పక్కనే ఉంది, ఆ రాష్ట్రం, ఆ దేశం పక్కనే ఉంది, అమెరికాకి పక్కనే ఉంది. సముద్రాలు దాటుకొని రావాలి. ఇది చిన్న దేశం కాదు. దీని చుట్టూరు ఉన్న వాళ్ళకి అనుకూలమైన దేశాలు చాలా ఉన్నాయి. సో ఈ వాతావరణం వేరే, ఆ వాతావరణం వేరే. సో నాకు మట్టుకు ఇది సానుకూలంగా, శాంతియుతంగా ముగుస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ హోప్స్ నాకున్నాయి. అంటే అందరి మద్దతు కూడగట్టే అవకాశం ఉందంటారు? ఇరాన్ ఇస్లామిక్ దేశాలకు సంబంధించి అందరి మద్దతు కూడగట్టి మద్దతు కోరి దాడి చేసే అవకాశం ఉందంటారు అమెరికా పైన? దాడి చేస్తారని నేను అనుకోను. కానీ అందరూ నేను చెప్పినట్టు అందరూ కోరుకునేది ఇప్పుడు అభివృద్ధి కావాలి. అందరి ఎకానమీస్, ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో ఎకానమీస్ కొంచెం షాటర్ అయి ఉన్నాయి, మంచి పరిస్థితుల్లో లేవు. మళ్ళీ యుద్ధాలు చేస్తే మళ్ళీ వాళ్ళ మధ్యతరగతి కుటుంబాలన్నీ నలిగిపోతాయి ఎక్కడైనా సరే. సో ఎవరు కోరుకోరు దీన్ని. సామరస్యంగానే వాళ్ళు ఒక పరిష్కారం తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూసుకుంటే ఈ అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం వల్ల పక్క దేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది, అభివృద్ధి పైన ఆర్థికంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి యుద్ధం జరగకుండా ఉంటేనే బాగుంటుంది. ఇటు భారతదేశానికైనా, పక్కనున్న రష్యాకైనా, పక్కనున్న ఇతర దేశాలకైనా ఇద్దరి మధ్య యుద్ధం రాకుండా శాంతియుత వాతావరణంలో శాంతిపూర్వక చర్చలు జరిగి ఎటువంటి యుద్ధం జరగకుండా ఉంటేనే మంచిది అనేది కూడా ప్రధానంగా కృష్ణప్రసాద్ గారు చెప్తూ ఉన్నారు. ఇటు భారత్ కూడా ఆ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. మరోవైపు ఒకవేళ ఇరాన్ మీద దాడి జరిగితే పక్కనున్న రష్యా మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. కూడా అటు పుతిన్ కూడా యుద్ధాన్ని కోరుకోరు. శాంతిపూర్వకంగా చర్చలు జరిగి అందరూ ప్రశాంతంగా ఉండాలి, యుద్ధం లేకుండా. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే కనుక మధ్యతరగతి ప్రజల మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అంటే ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగిన నేపథ్యంలో ప్రతిదాడులు అటు ఇరువైపులకు సంబంధించి భద్రతా బలగాలు ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఇటు మధ్యతరగతి ప్రజలు, సాధారణ జనాలు కూడా ప్రాణాలు కోల్పోతారు. ఇటు ఆర్థికంగా కూడా నష్టపోతారు. మళ్ళా ఆర్థికంగా బలం పుంజుకోవాలంటే కనుక, ఆర్థికంగా మళ్ళా ఆ దేశం ఆర్థికంగా ఎదగాలంటే కనుక చాలా టైం పడుతుంది. కాబట్టి యుద్ధం రాకుండా ఉంటేనే మంచిది. ఇరు దేశాలు కూడా యుద్ధం రాకుండా శాంతి చర్చలకు సంబంధించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ చర్చలు ఇద్దరు కూడా సఫలీకృతంగా ప్రశాంతంగా ఉండే విధంగా చర్చలు అనేది ఒక అవగాహనకు వచ్చి చర్చలు జరిగితే బాగుంటుంది. అన్ని దేశాలు కూడా కలిసి ఈ యుద్ధం రాకుండా చేయాలి అనేది కూడా అందరూ భావిస్తున్నారంటూ కూడా టీడీపీ లోక్సభ ఎంపీ కృష్ణప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివబిగ్ టీవీ, న్యూఢిల్లీ.